వాహనదారులకు షాక్ ఇచ్చింది ప్రభుత్వం. మొన్న ఏదైతే మనము మే 15 రోజు నుంచి స్టార్ట్ అయిన ఈ పెట్రోల్ రేట్లు పెంపుడు ఈనాటికి మళ్ళీ ఈరోజు కూడా ప్రొద్దున్నే ఉదయం లేవగానే రెండు రూపాయలు ప్రభుత్వం పెంచింది. అంటే వరుసగా మొన్న మే 15 తారీఖు రోజు 3 రూపాయలు పెంచింది. దాని తర్వాత మళ్ళీ మే 19 80 పైసలు, దాని తర్వాత మళ్ళీ 23 తారీఖు రోజు 90 పైసలు. ఈరోజు మే 25 ఈరోజు ఏకంగా దాదాపు 2 రూపాయలు పెంచింది. ఇప్పుడు పూర్తిగా పెట్రోల్ రేట్ వచ్చేసి 115 రూపాయలు మారింది. అంటే వాహనదారులకు ఈ ప్రభావం ఎట్లా పడుతుంది? ఇప్పుడు ఇంతకుముందు కూడా చాలా రకాలుగా చెప్పారు. ప్రభుత్వమైనా ఈ కేంద్ర ప్రభుత్వమైనా దీన్ని తగ్గించుకోవాలి, దీన్ని ప్రజలపైన భారం పడకుండా చూడాలని చెప్పేసి మాట్లాడారు. మరి ప్రజలు మళ్ళీ ఇప్పుడు ఏం చెప్తారు? వాళ్ళ అభిప్రాయాలు ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎంత కొట్టించుకున్నారు పెట్రోల్? 100 రూపాయలు కొట్టిస్తారు ఎవ్రీ డే. మరి రేట్లు పెరిగినాయి కదా, ఏం చేస్తాం సార్? వేరే ఇవాళ న్యూస్లో విన్నారా? వేరే కంట్రీస్లో యూఏఈలో 85% పెరిగిందంట. అంటే 100కి 85 రూపాయలు పెరిగింది, 185 అయింది. మన దగ్గర 100కి 5 రూపాయలు కూడా పెరగలేదు. ఇంకా పెరగాలి. 10 రోజుల నుంచి 8 రూపాయలు పెరిగింది, ఇంకా పెరగాలి. ఎందుకంటారు అట్లా? పెరగాలి, లేకపోతే మనం ఎట్లా అందరం అల్లాడతాం, కాంబోలాగా అయిపోతాం. అందరం బస్తాల డబ్బులు తీసుకెళ్తే కూరగాయలు కొనుక్కోవాల్సి ఉంటుంది. ఎకానమీ చాలా ప్రాబ్లంలో అవుతుంది. ఎవరు సామాన్యులు ఎవరండి ఇబ్బంది? సామాన్యుడు అంటే మీ ఉద్దేశం ఏంటి? ఇవాళ గవర్నమెంట్ అన్ని ఫ్రీకి ఇస్తుంది. నీకు బియ్యం ఫ్రీ ఇస్తుంది, 2 పడకల గది ఇల్లు ఇస్తుంది, అన్నీ ఇస్తున్నాయి. ఇంకేంటి ఫ్రీ? ఇంకేం కావాలి? సామాన్యుడు ఎవరు నీకు ఉద్దేశంలో? ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కూడా వ్యాట్ రూపంలో 35 రూపాయలు తీసుకోవాలి. తీసుకోకపోతే ఎట్లా జీతాలు? మళ్ళీ ఇవన్నీ ఎట్లా? బ్రిడ్జ్లు కట్టియాలి, నదులు కట్టియాలి, అన్నీ కట్టిస్తుంది, అన్ని హ్యాపీగా కట్టిస్తుంది, అన్ని జీతాలు ఇస్తుంది. ఇన్ని జీతాలు ఎంత? నువ్వు సంపాదిస్తావు 1,00,000 రూపాయలు జీతం, చిన్న క్లర్క్కి 1,00,000 రూపాయలు 80,000 జీతం ఉంది వాళ్ళ గవర్నమెంట్లో. आजकल हिंदुस्तान में बेरोज़गारी बहुत बड़ा मुद्दा हो गया है और पब्लिक का ध्यान भटकाने के लिए हिंदू मुस्लिम पॉलिटिक्स करके पब्लिक को ये मुद्दों से दूर रख रहे। महंगाई इतनी बढ़ गई है, अगर कोई जाके किसी से पूछे तो 500 रुपये लीटर भी पेट्रोल है तो लेते बोल रहे। ऐसे अनभक्त हो गए, क्या कर सकते हैं उनको? लोग इतने परेशान हैं, लोगों को नौकरी नहीं है, जॉब्स नहीं है, बेरोज़गारी है, प्राइमरी सेकेंडरी टेरिटरी सेक्टर पूरा ख़राब हो चुका है। इसके बावजूद भी हिंदू मुस्लिम कर रहे हैं और कुछ नहीं कर रहे हैं। यहाँ पे वार चल रहा है ना, वार चल रहा है इसलिए वार चल रहा है, आपकी बात सही है, लेकिन देश में महंगाई बहुत होते जा रही है, लोग परेशान हैं इसके। आखिर कौन है इसका जिम्मेदार? प्रधानमंत्री जी भी ये बैरूनी दौरे पे है, यहाँ पे कोई रिस्पॉन्सिबल पर्सन ही नहीं है इसका। कैसा बाद में वो रेट कम थे वो बढ़ते हैं? नहीं, रेट कम होना चाहिए। गरीब आदमी कैसा ज़िंदगी गुजारेगा? रोज़ के 500 रुपये कमाने वाला पेट्रोल क्या डलेंगे, क्या खाएगा? तो कितना यूज़ करते हैं एक महीने में? एक महीने में कितना यूज़ करते हैं पेट्रोल? मैं डेली 1 लीटर 1.5 लीटर पेट्रोल यूज़ करता हूँ। मैं डेली टोली चौकी जाना पड़ता मेरे को जॉब के लिए। स्टेट गवर्नमेंट के क्या पूछते हैं? ये पेट्रोल के ऊपर कम से कम रेट कम करना चाहिए, बेहतर है, बहुत कम से कम, नहीं तो पब्लिक बहुत परेशान हो जाएंगी। और गैस का इतना मसला है, घर में पकाने के लिए गैस नहीं है। చాలా ఇబ్బందికరంగా ఉంది. 2 రోజులకు ఒకసారి 3 రోజులకు ఒకసారి పెరుగుతుంది. ఇబ్బందే కదా ఇది. 2 రూపాయలు 3 రూపాయలు పెరుగుతున్నాయి. చాలా ఇబ్బంది ఉంది. అంటే కేంద్ర ప్రభుత్వం ఏం చెప్తుందంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి యుద్ధ పరిణామాల నేపథ్యంలోనే రేట్లు పెంచుతున్నాం అంటున్నారు. యుద్ధ కారణం వల్ల ఉండదు కరెక్టే, కానీ ఇప్పుడు బీదోడు ఏం చేయాలి సార్? అది వాళ్ళతో ఇబ్బంది కదా. ఉన్నోళ్ళు పెంచేటోళ్ళు పెంచుతూనే ఉంటారు, కానీ కష్టం చేసేవాళ్ళు మాకు ఎవరైనా ఇస్తారా? ఇవ్వరు కదా. ఎంత కొట్టిస్తారు రోజు మాకు 200 అన్నా కావాలి, మినిమం 150 అన్నా కావాలి కదా. 1 లీటర్ ఒక తిరగాలి. ఇప్పుడు ఈ సిటీలో తిరగాలంటే మినిమం మనం ట్రాఫిక్తో 1 లీటర్ ఎక్కడనో వెళ్ళిపోతుంది. అది 200 పెట్రోల్ అన్నా కానీ నెలకు 6,000 ఎవరిస్తారు? చాలా ఇబ్బంది పడుతున్నాం, ఇది సఫర్ అవుతున్నాం. ఇప్పుడు దీంట్లో కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వం కూడా 35 రూపాయల వ్యాట్ రూపంలో తీసుకుంటున్నది. ఇప్పుడు నువ్వు కొట్టించిన 150 రూపాయల 35 రూపాయలు తీసుకుంటుంది రాష్ట్ర గవర్నమెంట్. ఎట్లా రాష్ట్ర గవర్నమెంట్కి వేస్తారా స్టేట్ గవర్నమెంట్కి? ఇప్పుడు వాళ్ళు ఆలోచించాలి కదా, మనం ఏం చెప్పలేము దానికి. గవర్నమెంట్ వాళ్ళు చేశారు, వాళ్ళకి తెలవాలి ఎట్లా ఇది సఫర్ అవుతున్నామని. ఏం చేస్తాం, పెరిగింది కదా గవర్నమెంట్. ఇక్కడ స్టేట్ ట్యాక్స్ ఎక్కువ ఉంది, దానికోసమే పెరుగుతుంది. అంటే రాష్ట్ర ప్రభుత్వమే వ్యాట్ రూపంలో 35 రూపాయలు తీసుకుంటుంది 1 లీటర్కి. రాష్ట్ర ప్రభుత్వంకి మీరేం చెప్తారు? రాష్ట్ర ప్రభుత్వం ఎక్కువ తీసుకుంటున్నారు, దానికి తక్కువ చేయాలి రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు. ఇప్పుడు ఇదివరకు అంటే 15 తారీఖు నుంచి మొదలైంది ఈ రేట్లు పెరుగుడు. ఇదివరకే 4 సార్లు పెరిగింది 10 రోజులలో. ఇది మళ్ళీ ఫ్యూచర్లో పెరిగే అవకాశం ఉందా? పెరగవచ్చు. ఎట్లా ఇబ్బంది కాదా మరి? ఏం చేస్తాం, స్టేట్ వాళ్ళు తక్కువ చేస్తే తక్కువ అవుతుంది. ఆల్రెడీ సెంట్రల్ వాళ్ళు తక్కువ చేస్తున్నారు, స్టేట్ వాళ్ళు చేస్తే లేడు. తక్కువ చేస్తేనే పని అవుతుంది. రేట్లు పెరిగినాయి కదా మళ్ళీ. ఏం చేస్తామన్నా,
బండి తీసుకుపోవాలి కదా 115-160 అంట. సరే పోనీ అయితే ఎంత కొట్టించుకున్నారు? 100 రూపాయలు. ఎంత నార్మల్ ఎంత తగ్గుతుంది నెలకి? నాకా 10,000 ఉంటుంది పెట్రోల్కి. పెట్రోల్కి ఏం పని చేస్తారు? బిజినెస్ పని చేస్తాం. మరి ఎట్లా రేటు పెరిగింది కదా? ఏం చేస్తాం బడా, బండి ఉంది కదా పోవాలా కదా తీసుకుపోనీకి, అందువల్లకి మళ్ళీ పెరుగుతాయి అంటున్నారు కదా. ఏమవుతాయి పోతే పోనీ, ఏం చేస్తాం అందరితో మరా సహా. ఇది ఇబ్బంది కదా? ఇబ్బంది కాదు, ఏం చేస్తాం ఏం చేస్తాం. ఏం చెప్తారు గవర్నమెంట్ కానీ చెప్తారా? ఏం చెప్పాలా, గవర్నమెంట్ మంచి చేస్తే పుణ్యం, లేకుంటే పోనీ పోతే మరి ఎందుకు. పెట్రోల్ రేట్లు పెరిగినాయి కదా, ఎంత కొట్టించుకున్నారు? 220. ఇట్లా రేట్లు పెరిగినాయి కదా, 110 ఎంత 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 రేట్ అయింది? 115 అయింది. ఏం చేయాలి ఇప్పుడు? ఎట్లా చేస్తారు? సెంట్రల్ ముఖ్యమంత్రి అట్లా ఉన్నాయి. మంచిగా ఉందా పని? ఆయన మంచి పని చేయాలి. వార్ జరుగుతుంది కదా, దానికోసమే పెరిగింది. దానికంటే అంటే ఇది మోదీ సర్కార్ ఎట్లా ఉన్నాయి, ఏం చేస్తున్నావా? చాలా ప్రాబ్లం అయింది ఆయన వచ్చిన తర్వాత. ఏం మంచిగా లేదా, ఏం హుకుమత్ సర్కార్ చేస్తా, ఎట్లా చేస్తా అర్థం కాలే మాకు. అంటే హైవేలు వేస్తున్నాము, 5 కేజీల బియ్యం ఇస్తున్నాము, కొన్ని సంక్షేమ పథకాలు వేస్తున్నాము, అందుకని రేట్లు పెరుగుతున్నాయి అన్నారు. మాకు తెలియదు ఏమో. సరే సరే పరిస్థితి అయిపోయింది, నేను తర్వాత పోతాం నేను. पेट्रोल का रेट बढ़ गया ना 2 रुपये। हाँ पेट्रोल का तो रेट बढ़ गया। तो क्या बोलते हैं? अब क्या बोलते हैं, थोड़ा बढ़ाते एकदम नहीं बढ़ रही गवर्नमेंट। 2 रुपये बोले तो 2-3 महीने के बाद कितना हो रहा, 25-30 रुपये हो जा रहा। आगे दिन में भी बढ़ता है बोल रहे हैं, और बढ़ता बोल के बोल रहे हैं। इसके लिए अभी कितने चलते हैं एक दिन में मेरे को 50 रुपये का चलता। हाँ, तो क्या बोलते हैं गवर्नमेंट को? अब गवर्नमेंट को क्या बोलेंगे, कुछ बोले ऐसा नहीं है। वो कुछ बोले तो वो वार हो रहा बोल के उसका लगा दे रहे, मगर ये वार का है क्या है नहीं मालूम। अब गवर्नमेंट को क्या रेट आ रहा हमारे को नहीं मालूम, मगर गवर्नमेंट तो रेट बढ़ा दे रही। तो स्टेट गवर्नमेंट में 1 लीटर में 35 रुपीज़ ले रहे हैं स्टेट गवर्नमेंट। हाँ 35 रुपीज़ में ले रहे हैं वैट में, तो क्या बोलते हैं स्टेट गवर्नमेंट? 35 रुपीज़ में हाँ। लीटर। हाँ 1 लीटर 35 रुपीज़ अभी 1 लीटर डाले ना तुम, हाँ वो इसमें 1 लीटर में 35 रुपीज़ गवर्नमेंट को जा रहे हैं, स्टेट गवर्नमेंट को। अच्छा सेंट्रल गवर्नमेंट की अलग बात ये है, स्टेट गवर्नमेंट को 35 रुपीज़ जा रहे हैं। हाँ। क्या बोलते हैं, कुछ समझ में नहीं आ रहा, बोलने को कुछ है ही नहीं। ये नहीं, पूरा हर चीज़ बढ़ रहा ना, पेट्रोल बढ़ रहा, सब बढ़ जा रहा। अब हमारे सैलरी नहीं बढ़ रही, हाँ। सैलरी कितना है क्या उतना ही काम है। करते हैं आप? मैं प्राइवेट में जॉब करता हूँ, ये न्यूज़ एजेंसी है, एडवर्टाइजिंग से वो है, पेपर का एडवर्टाइजमेंट से है। ठीक है। तो वो उन्हें कहाँ बढ़ाता, गवर्नमेंट में बोले तो थोड़ा बढ़ाते, वो DAP है क्या क्या की बढ़ता, हमारे को कुछ भी नहीं बढ़ता, जितना है उतना ही उधर बढ़ते जा रहा। वो क्या होता, लोनों में लोन ऐसा बढ़ रहा, हाँ, तो इनकम नहीं बढ़ रहा। इनकम नहीं बढ़ रहा, लोन बढ़ रहा। हाँ, आम पब्लिक परेशान है, ठीक। और परेशान होती बोल के उन्होंने PM साहब बोल के चले गए, गोल्ड मतलब ये वो हालात बहुत ख़राब होने वाले ऐसा बोल लिए। वो बोले जब से और थोड़ा खर्चा कम करके सेविंग करना ऐसा। इसका कोई मतलब है उसको दिन प्राइम मिनिस्टर का वो बोली है ना, हाँ वही ना को कर बोल के, हाँ वो भी उन्होंने जाने के बाद 2 दिन में वो पेट्रोल रेट बढ़ा हो गया। हाँ, जाने के बाद पेट्रोल रेट बढ़ा हो गया। क्या मतलब है? अभी दूसरा भी पूरा बढ़ता बोल के पब्लिक बोल रही है ऐसा। हाँ, अब उसका क्या मतलब है, उनको अंदर से वार के बारे में कुछ मालूम है क्या है, कि बड़ा वार हुआ तो ऐसा होता बोल के बोल रहे कि क्या कुछ भी समझ में नहीं आ रहा। आइंदा टाइम हुआ है तो मालूम होता। మేడం రేట్లు పెరిగినాయి పెట్రోల్ ఎంత కొట్టించుకున్నారు? 220. అంటే రేట్లు పెరిగినాయి అంటే లాస్ట్ May 15 నుంచి ఇప్పటివరకు దాదాపు ఒక 8 రూపీస్ పెరిగింది. ఏం చెప్తారు? ఏం చెప్తామంటే రీజన్ వార్ కదండి. అంటే మొన్న కిషన్ రెడ్డి అంటే యూనియన్ మినిస్టర్ మాట్లాడుతూ ఈ 5 కేజీస్ బియ్యం ఇస్తున్నాం కదా, గవర్నమెంట్ స్కీమ్స్ అమలు అవుతున్నాయి కదా, దానివల్ల కొంచెం ప్రభావం పడుతుంది, అందుకని రేట్లు పెంచుతున్నామని చెప్తున్నారు. ఇక రాజకీయ నాయకుల గురించి మనం ఏం మాట్లాడలేమండి. ఇక్కడ నుంచి మేమైతే పే చేయాల్సిందే కదా, స్టేట్ అది గవర్నమెంట్ పెరిగినా కూడా పే చేయాల్సిందే, తగ్గనే తగ్గదు. ఎట్లాగో మాకైతే యూజ్ చేయాల్సిందే కంపల్సరీ పెట్రోల్. ఎంత వాడతారు మేడం మంత్లీ 4000 వరకు. అంటే ఇప్పుడు మీరు కొట్టించుకునే 1 లీటర్లో స్టేట్ గవర్నమెంట్ కూడా వ్యాట్ రూపంలో 35 రూపీస్ తీసుకుంటుంది పర్ లీటర్ మీద. స్టేట్ గవర్నమెంట్కి ఏం చెప్తారు? స్టేట్ గవర్నమెంట్కి ఏం చెప్తామంటే పబ్లిక్ మీద భారం పడకుండా చూసుకోవాలి. ఏదైనా ఉంటే వాళ్ళు రాజకీయంగా ఇష్యూ చేయకూడదు. ఫ్యూచర్లో కూడా పెరిగే అవకాశం ఉందంటున్నారు. అయితే పెరిగితే ఇంకా మేమైతే బేర్ చేయాల్సిందే, మనమేం చేయలేం కదా. ఇక పబ్లికే లాస్ట్కి వచ్చి మేమే బేర్ చేయాలి, పబ్లికే బేర్ చేయాల్సిందే అంతే. రాజకీయ నాయకులు బాగానే ఉంటారు, అందరు బాగానే ఉంటారు, మెయిన్గా బేర్ చేయాలి మేము.